ఉంది బ్రో? అయ్యా ఇప్పుడే హరిహరం సినిమా చూశాను పోయినా పవన్ అన్న సంవత్సరం తర్వాత నేను థియేటర్లో చూస్తుంటే లేకపోయానన్నా. నేను పుట్టిందే పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో పుట్టా కాబట్టి ఈ సినిమా హరిహరం వీరమల్లి సినిమా ఖచ్చితంగా ఇది ఒక బ్లాక్ బస్టర్ కదా, ఇండస్ట్రీ హిట్ అంతే, ఇది ప్యాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అంతే. ఈ సినిమాకి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దాదాపు ఇప్పటికీ ఇది బాహుబలి పుష్ప సినిమా రికార్డు కూడా బ్రేక్ చేసినారు. ఇది రేపటికల్లా ఈ సినిమా ఖచ్చితంగా 10,000 కోట్లు 1,00,000 కోట్లు టార్గెట్ కొట్టే ఛాన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాలి, చూడాలి. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం చేశారు. ఇంకా ఈ సినిమా పేదవాళ్ళది అంతే కాబట్టి ఇది పేదవాళ్ళ కోసం తీసిన సినిమా. ఈ సినిమాని ఖచ్చితంగా చూడాల్సింది అందరూ, అది బాధ్యత అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడటం ఖచ్చితంగా అందరి బాధ్యత. సినిమాకి రండి, చూడండి, సినిమాని ఖచ్చితంగా మనం హిట్ చేద్దామండి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటలు కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ వేరే లెవెల్ అంతే. కత్తులు చెప్తుంటే, కత్తుల మీద ఎగిసేసి తాతుంటే, నరకతుంటే, గుర్రాలు తోలుతూ ఉంటే, అమ్మాయిల మధ్యలో రొమాన్స్ ఉండబోయా పాప మామూలుగా లేదు. డైలాగులు కానీ పాకిస్తాన్ వాళ్ళు నరికి ఎగిరి కొడతా ఉంటే నాకైతే దేశభక్తి నరం ఉరికిపోతుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ చూపిస్తాం. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ సినిమా డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేస్తాడు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 10,000 కోట్లు కానీ కొట్టకపోతే హైదరాబాద్ నేను పారిపోతాను, నేను నిలబడి అంతే అక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం మీరు కానీ చూడకపోతే మీరు జీవితంలో నష్టపోతారంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక దేవుడేనంతే. కాబట్టి ఇది దేవుడి సినిమా. మీరు ఇప్పుడు దాకా దెయ్యాల సినిమాలో రాక్షస దేవుడి సినిమా